హాయ్ అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మహాత్మా గాంధీ హాస్పిటల్స్, నష్టపేట. నా దగ్గరికి ఒక 2 years బ్యాక్ ఒక 45 ఏళ్ళ అతను వచ్చాడు. అతనికి బీపీ లేదు, షుగర్ లేదు, కాకపోతే సిగరెట్ మాత్రం రోజుకో కరపెట్టి తాగుతాడు. తిను సడన్ గా చేయి పడిపోయింది, కాలు పడిపోయింది, మాట రావట్లేదు, స్పృహలో లేడు అని తీసుకొచ్చారు. కాకపోతే వాళ్ళు టైంకి తీసుకొచ్చారు, 2 గంటల్లోకి తీసుకొచ్చారు. అందుకని దీనికి ఎమ్మటే క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్ చేసి తర్వాత తనకి యాంజియోగ్రామ్ ద్వారా తన నరంలో ఉండే క్లాట్ ని రిమూవ్ చేసాం. దీన్ని థ్రాంబెక్టమీ అంటాం. ఇది చాలా కాస్ట్లీ ప్రొసీజర్ అయినప్పటికీ వాళ్ళకి సరిగా స్తోమత లేకపోయినా చేయించుకున్నారు. పేషెంట్ ఒక నెలలోనే పూర్తిగా కోలుకున్నాడు. తనకి ఇంతకు ముందు చేసుకునే పని చేసుకోగలిగాడు, మాట అంతా బాగుంది, తను నడవటం అంతా నార్మల్ అయిపోయాడు. వీళ్ళు నా దగ్గరికి కరెక్ట్ గా సంవత్సరం పాటు ఫాలో అప్కి వచ్చారు. బాగా కరెక్ట్ గా మందులు వేసుకునే వాళ్ళు, సిగరెట్లు అది ఆపేశాడు, బాగున్నాడు పేషెంట్. మొన్న 2 రోజుల క్రితం మళ్ళీ ఈ పేషెంట్ తీసుకొచ్చారు. ఏంటంటే ఇతను నిద్ర లేవగానే చెయ్యి కాలు కదలట్లేదు, మాట రావట్లేదు, స్పృహ లేదు అని తీసుకొచ్చారు. ఏంటి అని చూస్తే వీళ్ళు 6 నెలల నుంచి టాబ్లెట్స్ అన్ని ఆపేశారంట. ఎందుకు ఆపేశారమ్మా అని అడిగితే, మేడం తనంతా బాగున్నాడు, చెయ్యి కాలంతా బాగుంది, బాగా పని చేసుకుంటున్నాడు, అందుకని ఇంకా టాబ్లెట్లు ఎందుకులే, తగ్గిపోయింది కదా అని ఆపేశామని చెప్పారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం స్ట్రోక్ ఒక్కసారి పక్షవాతం బారిన పడిన తర్వాత మళ్ళా పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని దాన్ని నివారించడం కోసం మనం టాబ్లెట్స్ అనే రక్తం పలచబడే టాబ్లెట్స్ వాడతాం. సో ఇవి లైఫ్ లాంగ్ ఈ టాబ్లెట్స్ వాడటం చాలా ఇంపార్టెంట్. సో వీటిని నెగ్లెక్ట్ చేయకండి. ఇది మనకి పూర్తిగా తగ్గిపోయింది కదా అని టాబ్లెట్స్ ఆపకూడదు. ఇది మళ్ళీ మనం ఇంకోసారి పక్షవాతం బారిన పడకుండా ఉండటానికి వాడాల్సిన టాబ్లెట్స్ అన్నమాట.